ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన డిఎస్సి 2014 షెడ్యూల్ను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు జూన్ 1న ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. 2014 సంబంధించి ఒక ఫైనల్ షెడ్యూల్ తయారు చేసేది మీకు రిలీజ్ చేద్దాం ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. మొత్తం 10,313 పోస్టులు ఇవి. దానికి సంబంధించి 4,20,702 మంది అప్లై చేయటం, అలాగే 3,96,326 మంది అపీర్ అయ్యారు. కరెక్ట్గా 2/6/2015 రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశాం. ఒక రికార్డ్ టైంలో రిజల్ట్స్ డిక్లేర్ చేసి అంతా చేసుకున్నప్పుడు కూడా అనుకోని కారణాలు మీకు తెలుసు, ఆ రోజు కోర్టు దీంట్లో ఉండటం వల్ల దాదాపు సంవత్సరం అవుతా ఉంది. మళ్ళీ రేపు 1కి మనకు సంవత్సరం అవుతా ఉంది. ఒక సంవత్సరం పాటు దీని మీద సందిగ్ధ నెలకొనటం, ముందుకెళ్ళని పరిస్థితిలో క్లారిటీ తోటి ఈరోజు ఫైనల్ షెడ్యూల్ ఒకటి అనౌన్స్ చేస్తా ఉన్నాం. అటు ఎస్జిటీలు కానీ అలాగే ఎస్ఏలు కానీ మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసుకుని రేపు జూన్ 1కి వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చేదానికి షెడ్యూల్ తయారు చేస్తాం. ఫస్ట్న గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి మొత్తం ఎవరైతే ఇందులో సెలెక్ట్ అవుతా ఉన్నారో అందరు టీచర్స్కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి అదే రోజు వాళ్ళకి ఒక ప్లెడ్జ్ కూడా చేస్తూ ఉన్నాం. సమాజం అతని నుంచి ఏం ఆశిస్తూ ఉంది, ప్రత్యేకించి ప్రభుత్వం టీచర్స్కి ఎలాంటి ప్రయారిటీ ఇస్తూ ఉంది, ఒక బతకలాగ బడిపంతుల దగ్గర నుంచి బతుకు చూపించేవాడు బడిపంతులు అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఈ టీచింగ్ ప్రొఫెషన్కి ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేసే విధంగా, అలాగే వాళ్ళ యొక్క రోలు రెస్పాన్సిబిలిటీ కూడా తెలిసే విధంగా ఒక ప్లెడ్జ్ కూడా కార్యక్రమం ఆ రోజు ఉంటా ఉంది. ఆ తర్వాత 2nd నుంచి వాళ్ళకి ట్రైనింగు, అలాగే నెక్స్ట్ స్కూల్స్ ఓపెనింగ్ టైంకి మొత్తం వాళ్ళు ఈ పోస్టింగ్లో తీసుకుని వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ఒకటి అనౌన్స్ చేస్తాం. 26/5 ఈ నెల 26వ తారీఖున వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ 2nd ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, అలాగే 28న display of final selection list and issue of appointment letters to candidates to join on 1/6/2016. అలాగే 29-31 నుంచి వెబ్ కౌన్సిలింగ్, 1/6న ఇష్యూ ఆఫ్ పోస్టింగ్ ఆర్డర్స్. ఇది మొత్తం షెడ్యూల్.